రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. ఈ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు చేసుకుంటాము, దేనికి చేసుకుంటామని ఆల్మోస్ట్ అందరికీ అవగాహన ఉంది. ఇన్సూరెన్స్ చేసుకుంటే ఒక వెహికల్ కి చేస్తే వెహికల్ కి ప్రొటెక్షన్ అండ్ మనకు కూడా ప్రొటెక్షన్. మనకి లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకుంటే మనకి మన బ్యాక్ ఉన్న ఫ్యామిలీకి. సో ఇది అందరికీ తెలుసు. మరి ఇలాంటి ఇన్సూరెన్స్ మన కుటుంబం కోసం మనం చేసుకునేటప్పుడు ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులే ఆ ఇన్సూరెన్స్ నుంచి వచ్చే అమౌంట్ ని కొట్టేయడానికి మనల్ని లేపేయాలని ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది? చాలా భయం అనిపిస్తుంది కదా అది వినంగానే. సో ఈ ఇన్సిడెంటే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఒకసారి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. అసలు ఇన్సూరెన్స్ కి సంబంధించిన మర్డర్స్ ఎందుకు ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి, దాన్ని ఎందుకు ఫాలో అవుతూ ఉన్నారు, ఇదైతే ఒకసారి మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, మనం అంటే ప్రతిసారి ఒక అక్రమ సంబంధాలు, భర్త భార్యని చంపేటప్పుడు కొత్త కొత్త ప్లాన్స్ అమలు చేస్తూ ఉన్నారు. ఏమైపోతుంది సొసైటీ అని మాట్లాడుతూ ఉంటాం. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త ట్రెండ్, అంటే చాలా రోజుల క్రితం మనం ఒక సినిమా చూసాము, సేమ్ అట్లాగే, అంటే నిజాన్ని బట్టే సినిమా తీశారు. మళ్ళీ సినిమాని చూసి మళ్ళీ ఇంకా ఇంప్రెస్ అయ్యి ఇవి జరుగుతున్నాయని అనిపిస్తుంది. సో రీసెంట్ గా ఒక మహిళ తన భర్తని ఇన్సూరెన్స్ 3 కోట్ల అమౌంట్ కోసం మర్డర్ చేయించింది అని. మీరేమంటారు అసలు? అంటే ఎటుపోతుంది సొసైటీ? దాన్ని అసలు ఏమన్నా మనం కంట్రోల్ చేయొచ్చు అంటారా ఈ ఇన్సూరెన్స్ మర్డర్స్ అనేదాన్ని? ఎక్కడ ఆపితే ఏం లేదండి, ఒక పాత మాట ఎప్పటికీ చిరస్థాయిగా అన్ని కాలాలకి వర్తింపజేసే మాట ఏంటి అంటే, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. అదే గుర్తొస్తుంది మనకి ఇట్లాంటివి విన్న ప్రతిసారి. అయితే ఈమె డబ్బు కావాలనుకుంది, సరే అని చెప్పి ఇన్సూరెన్స్ చేసిన తర్వాత ఈమెకి ఆలోచన వచ్చిందా, లేకపోతే ముందే ఆలోచన ఉండి ఇన్సూరెన్స్ చేయించిందా తెలియదు. మొత్తానికి 3 కోట్లకి ఇన్సూరెన్స్ చేసి, నేను అనుకోవటం అది టర్మ్ ఇన్సూరెన్స్ అయ్యి ఉంటది. అంతేగాని మామూలు 3 కోట్ల ఇన్సూరెన్స్ చెయ్యాలి అంటే అసలు వీళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, ప్రీమియం కట్టడం ఎంతవరకు, ఒక్కసారి కట్టే ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్సా టర్మ్ ఇన్సూరెన్సా అనేది డౌట్. టర్మ్ ఇన్సూరెన్స్ అయితేనే అది మళ్ళీ మనం చచ్చిపోతేనే వస్తుంది. అదే లైఫ్ ఇన్సూరెన్స్ అయితే మనం చచ్చిపోయినా వస్తుంది, చచ్చిపోకపోయినా వస్తుంది. మరి నేను అనుకోవటం అది టర్మ్ ఇన్సూరెన్సే అయ్యి ఉంటది. సరే, మరి అది దాన్ని ఎలాగా చేశారు అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి వివరాలు కూడా ఏమి రాలేదు. సరే, వచ్చిన వివరం ఏంటి అంటే, ఆయన తోటి ఇన్సూరెన్స్ చేయించిన తర్వాత వాళ్ళ భార్య భర్తని వేరే ఇంకొక అతని సహాయంతో చంపింది అనేది బయటకు వచ్చింది. మరి ఆ ఇంకొక అతను తనకి బాయ్ ఫ్రెండ్ అని అనుకోవాలి, లేకపోతే అతను అంత అఘాయిత్యానికి ఒడిగట్టాడు కదా. అంతే కదా. సరే, ఏది ఏమైనా ఒకప్పుడు భార్యలకు ఇన్సూరెన్స్ చేయించి, లైఫ్ ఇన్సూరెన్స్, అప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఉండేది కదా, లైఫ్ ఇన్సూరెన్స్ చేయించి భార్యలు చచ్చిపోతే ఆ డబ్బులు తీసుకున్న భర్తలు చాలా మంది ఉన్నారు. అసలు ఇప్పటికీ ఒక వదంతి ఏంటంటే, అది నిజమని నాకు తెలియదు, నిజమో అబద్ధమో తెలియదు, కానీ మీడియాలో వచ్చే వార్త ఏంటంటే బోనీ కపూర్ కూడా ఆమె పేరుతోటి 100 కోట్లకి ఇన్సూరెన్స్ చేయించాడు శ్రీదేవికి, ఆ డబ్బులు వచ్చినాయి ఆయనకి అని అంటారు. అది నిజమో ఒట్టిదో తెలియదు, కానీ మామూలు వాళ్ళలో కనుక అక్కడక్కడ ఈ ఇన్సూరెన్స్ అనే మాట వినిపిస్తా ఉంటది భార్యను చంపటానికి. సరే, భర్తని చంపటం కూడా ఇవాళ భార్యని భర్త చంపించక్కర్లా, చంపటం అది ఎంత సామాన్యం అయిపోతుందో, ఇప్పుడు భార్య కూడా భర్తని చంపించడం కూడా అంతే సామాన్యంలాగా అయిపోతుంది. అంటే మనం కూడా ఒక రకంగా ఇమ్యూనిటీ వచ్చేస్తుందేమో ఇవన్నీ విని తట్టుకోవడానికి. అసలు ఒకటేంటంటే, మనం మంచిగా మాట్లాడుకుంటే మీకు అంత పొసకనప్పుడు విడిపోవచ్చు కదా. అదే కదా. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, డబ్బు కావాలి మాకు. మామూలుగా ఒక భార్యకి డబ్బులు, భర్త ఆస్తిలో అసలు హక్కు ఉండదు భార్యకి. భర్త ఏమీ రాయకుండా చనిపోతేనే భార్యకి వాటా వస్తుంది. ఇప్పుడు భర్తకి తన తండ్రి ద్వారా ఆస్తి వస్తుంది, తను సొంతగా సంపాదించుకున్న ఆస్తి, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఉంటది. ఈ రెండింటిపైన భార్యకి హక్కు ఉండదు. భర్త చనిపోతే, ఏమీ రాయకుండా చనిపోతే, అదే తన తండ్రి ద్వారా వచ్చిన ఆస్తి
కొడుకు కాకుండా ఇంకెవరికన్నా రాశాడు అనుకోండి అది చెల్లుబాటు కాదు. ఆయన ఎంతవరకు రాయొచ్చు? ఆయన తండ్రి నుంచి వచ్చే వాటా ఎంత వాటా అయితే వస్తుందో అంత వాటానే ఎవరికైనా రాసుకోవచ్చు. అవును. ఓకే. అంతేగాని తన కొడుకు వచ్చే వాటాని ఇవ్వటానికి లేదు. అదే అసలు ఏమీ రాయకుండా వీలునామా రాయకుండా చనిపోయాడు అనుకోండి, భార్యకి వస్తుంది, పిల్లలకి వస్తుంది, ఆయన తల్లి కనుక బతుకుంటే ఆయన తల్లికి వస్తుంది. అందుకని ఏంటంటే ఈ ఆస్తి వ్యవహారాలు ఇంత చిక్కులు ఉన్నాయి. అది తెలియక ఎలాంటి అందుకని ఏంటి అంటే మనకు ఆస్తి అయితే కావాలి. అందుకో ఈ మనిషి ఇప్పుడు విడాకులు తీసుకోవటానికి ధైర్యం చాలలేదు. ఒకవేళ విడాకులు ఇవ్వడు, ఆస్తి రాదు, ఇచ్చిన డబ్బు రాదు. ఈ పిత్తలాటకంలో చంపేయాలని డిసైడ్ చేసుకుంటారు. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 100 హత్యలు జరిగితే భర్తలు భార్యలను చంపితే అందులో 2% భర్తలు, భార్యలు భర్తలను చంపేది. 2% కూడా వద్దు, చేయకూడదు. వాళ్ళు చేయొద్దు, వీళ్ళు చేయొద్దు, మనం అది కోరుకుంటాం. అవును. అంతేగాని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చెల్లుకు చెల్లు కంటికి కన్ను కాదు. కానీ ఈ 2% వార్తల్నే చాలా గ్లోరిఫై చేసి అసలు ఇంతకంటే దారుణం ఈ ప్రపంచంలో జరగలేదు అన్నట్లుగా దుమ్మెత్తి పోసి మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇది కొంచెం బాధాకరం అనిపిస్తుంది. వార్త కూడా ఎట్లా ఉంటది అంటే మనకి జర్నలిజంలో చెప్తారు కదా, కుక్క మనిషిని కలిస్తే అది వార్త కాదు, మనిషి కుక్కను గరిస్తే వార్త అని. అలా అయిపోయింది ఈ వార్తలు. ఈ భార్యలు భర్తలు చంపే విషయాన్ని అసలు మామూలుగా ఒకే పేపర్ లో 4 భార్యలు చంపిన భర్తల గురించి ఉంటది. దాని గురించి మనం పెద్ద మాట్లాడుకోము. కానీ ఒక భార్య భర్తను చంపింది అనే వార్త గురించి అందరూ కవరేజ్ చేస్తారు. పైగా అసలు దీనికి ఎంత వెయిటేజ్ ఉంటదంటే, ఎప్పుడు స్వాతి అండి, అవును, ఆ స్వాతి స్టోరీ ఇప్పుడు వేస్తున్నారు. అవును, అవసరమా? ఎప్పుడెప్పుడో బయటికి తీస్తున్నారు. అందుకని ఏంటంటే ఇది పరిగెట్టుకునే జరుగుతుంది ఇట్లాంటిది. ఏది ఏమైనప్పటికీ ఒకటైతే వాస్తవం, ఒక మనిషిని చంపటం ద్వారా మనకు వచ్చే స్వేచ్ఛ గాని, స్వాతంత్రం గాని, డబ్బు గాని మనకి వద్దు. అవి ఉండవు. తర్వాత విషయం, ఇవి చట్టరీత్యా నేరం. అందుకని మీరు చేయాలనుకునేది ఏంటి అంటే, మీకు ఒక మనిషితో ఉండటం ఇష్టం లేదు, విడాకులు ఇచ్చేసి పక్కకు వచ్చేయండి. నష్టమో కష్టమో మీరు విడాకులు తీసుకుని బతకలేము అనుకుంటే అక్కడే ఉండండి, లేదు అనుకుంటే బయటకు వచ్చి బతకండి. అంతేగాని అక్కడే ఉండి అతన్ని చంపాలని కానీ, అతను మిమ్మల్ని చంపాలని కానీ, టామ్ అండ్ జెర్రీ స్టోరీ కాదు భార్యాభర్తల బంధం అంటే. ఇది మట్టుకు గుర్తుంచుకోవాలి. అసలు పైగా మనం ఒక చీమకు కూడా అపకారం చేయకూడదు అన్నంత మానసిక స్థితిలో మనం ఉంటే గనక మనం ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళాం. అవును. ఒక్కటే, మీకు నచ్చలేదు ఆ వ్యక్తి, వచ్చేయండి బయటికి. సెపరేట్ అయిపోవడం. ఒక మనిషి బతకడం పెద్ద కష్టమేమీ కాదు. అవును. లేదు నేను బతకలేను అనుకుంటే అక్కడ మార్పు కోసం ఎదురు చూస్తూ అక్కడే బతకండి. అవును. అంతేగాని హత్యలు చేసి జైలుకి వెళ్ళడం మట్టుకు కరెక్ట్ కాదు మేడం. అంటే మామూలుగా ఇప్పుడు ఈ కేసులో ఎట్లా వస్తుంది, కేసు ఎట్లా ఫైల్ అవుతుంది అంటే హత్య ప్రయత్నం కిందకే అసలు ముందు ఇన్సూరెన్స్ రాదండి. అవును. ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటే కూడా ఇన్సూరెన్స్ రాదు అంటారు. కానీ ఇన్సూరెన్స్ చేసిన 2 సంవత్సరాల తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు అనుకోండి, ఇన్సూరెన్స్ వస్తుంది. అవును. ఎందుకంటే ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవాలి, మానసిక రుగ్మత అనేది 2 సంవత్సరాల పాటు సస్టైన్ కాదు. ఇప్పుడు డబ్బుల కోసం ఆత్మహత్య చేసుకోవాలి అనుకునేవాడు 2 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసుకోడు. అందుకని ఏంటి అంటే ఈ వెసులుబాటు ఉంది. ఒకవేళ ఎవరైనా పాలసీ చేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత చనిపోయినా గానీ పాలసీ వస్తుంది. కానీ ఇప్పుడు ఇది హత్య చేసి చంపేసి ప్రీప్లాన్డ్ గా అసలు డబ్బులు రావు. అది న్యాచురల్ డెత్ కు వస్తుంది, మీరు అన్నట్టు యాక్సిడెంట్ అయితే వస్తుంది. అంతేగాని మామూలుగా అయితే రాదు. ప్లాన్ పాజికల్ పారలేదు. ఒకటే గుర్తు పెట్టుకోవాలి, మీరేమి చార్లెస్ సోబరాజ్ కంటే గనులేమి కాదు. మీరు ఏం చేసినా బయటకు వస్తుంది. బాగా పేరు మోసిన చెయ్యి తిరిగిన నేరస్తులే ఏదో వదిలిపెట్టి వెళ్తారు, పోలీసులు పట్టుకుంటారు. వాళ్ళ ముందు మీరెంత అంతే. అందుకని ఇట్లాంటి పిచ్చి వేషాలు వేయకోకుండా
అసలు మీకు ఇంకొక అతనితో నీకు కలిసి ఉండాలని ఉంది, ఇతనికి విడాకులు ఇచ్చేయి, అతనితో ఉండు, అంతే. అంతే. ఈ చంపి బండ్లు పిచ్చి పిచ్చి వ్యాపకాలు పెట్టుకోకుండా. ఈమెకి జైలు ఖాయం. అవును, అంతకంటే అంతే. చేసే అక్కడ వృధాగా పోయింది అంత పాపం, అనవసరంగా ఆయన చంపేశారు. అంతే. థ్యాంక్ యూ మేడం.